ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మంత్రి. ఇక వెట్టి నుంచి తెలంగాణ మట్టికి ఈ ప్రాంతానికి విముక్తి కలిగిన సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని ప్రజాప్రభుత్వం మంచి పాలన అందిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేశామన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిరంకుశత్వంపై నిప్పురవ్వలై ఎగిసిపడిన ఎందరో త్యాగదుల పోరాట ఫలితం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం. ఈ నేలపై ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైన త్యాగదనులకు, స్వాతంత్ర సమరయోధులకు, తెలంగాణ అమరవీరులకు శిరస్సు వంచి జోహార్లు అర్పిస్తున్నాను. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. 1948వ సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజున భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో నిర్వహించి నిరంకుశ పాలనకు విముక్తి కల్పించింది. తెలంగాణ ప్రాంతం భారత్ యూనియన్లో విలీనమై నేటికి 77 వసంతాలు పూర్తి చేసుకొని 78వ సంవత్సరంలోకి అడుగుతున్న శుభ సందర్భంగా మీ అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూల నాయకత్వంలో జరిగిన సుదీర్ఘ స్వతంత్ర పోరాటంతో 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించిన ఇండిపెండెంట్ యాక్ట్ కారణంగా హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రానికి ఇంకా పోరాడవలసి వచ్చింది. ఒకవైపు దేశమంతా స్వేచ్ఛావాయులు పీలుస్తుంటే తెలంగాణ సమాజం నిరంకుశ పాలనలో భూస్వామి, జాగీర్దారీ, వెట్టి చాకిరి, బలవంతపు పన్నుల వసూళ్లు, రజాకారుల ఆగడాలతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చీమలు ఏకమై పామును చంపినట్టు ఒక్కొక్కరు ఏకమై ఉద్యమాన్ని రగిలించారు. రైతులు, మహిళలు సకల జిల్లంతా ఏకమై ఆయుధాలు ధరించి హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలని సాయుధ పోరాటం ఉధృతం చేశారు. దీంతో జోగిపేటలో శ్రీ సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర జన కేంద్ర సభ ఆంధ్ర మహాసభగా ప్రకటించుకోవడంతో ఉద్యమం తీవ్రమైంది. అనంతరం ఆంధ్ర మహాసభల ద్వారా శ్రీ మగ్దుం మొయినుద్దీన్, రాజ్బహదూర్ గౌర్, శ్రీ రామానంద తీర్థ, మాడపాటి హనుమంతరావు, బురుగుల రామకృష్ణారావు, కొండా వెంకట రంగారెడ్డి, రావి నారాయణ రెడ్డి వంటి మరెందరో మహానుభావులు తెలంగాణ ప్రజలను చైతన్యపరిచారు. పోరాటాలకు, త్యాగాలకు, ఆత్మ గౌరవానికి నిలువెత్తు సంతకం నల్గొండ జిల్లా. తెలంగాణ సాయుధ పోరాటంలోనూ నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించింది. నల్గొండ జిల్లాలో ప్రతి ఊర్లో త్యాగాల చరిత్ర ఉన్నది. ఆనాటి నుంచి నేటి దాకా నల్లగొండది నిత్య పోరాటాలు, నిలువెల్లు గాయాలు, ఆత్మార్పణలు, అలుపెరుగని పోరాటాలు.